ఎక్కడికి కుమార్ వెళ్తున్నాం? ఇంకెక్కడికి వెళ్తాం బిందు? మా ఇంటికి. ఇంటికా? మరి మీ వాళ్ళు? డాడీ రిటైర్ అయ్యారు కదా. అమ్మ నాన్న తేలిగ్గా ఓ నెల రోజులు తీర్థయాత్రలు చేస్తామని వెళ్ళిపోయారు. చుట్టుపక్కల వారితో ఏం ప్రాబ్లం అవదా? ఏమీ అవదు, నేను చూసుకుంటాను కదా, నువ్వు పద. ఒక గంట సేపటి తర్వాత కుమార్ బిందు కోసం బయట నుంచి భోజనం తీసుకొస్తాడు. మనం ముందు పెళ్లి చేసుకోవాల్సింది కుమార్. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను రేపే రిజిస్టర్ ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చొస్తాను. పెళ్లి చేసుకోవాలంటే నెల రోజుల ముందే అప్లికేషన్ ఇవ్వాలంట. ఆలోపు అమ్మ వాళ్ళ ట్రిప్ పూర్తయిపోతుంది, తిరిగి వస్తారు. ఒకవేళ వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఒప్పుకుంటే వాళ్ళే మన పెళ్లి చేస్తారు. ఎలాగైనా మన పెళ్లి జరగడం ఖాయం అని ఆమెకు ధైర్యం చెప్తాడు అతను. నిజానికి కుమార్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అతను బిందుకి మాయమాటలు చెప్పి తనతో కొన్నాళ్ళు టైంపాస్ చేయడం కోసం ఇంటికి తీసుకొచ్చాడు. ఇదంతా తెలియని బిందు అతన్ని గుడ్డిగా నమ్ముతుంది. ప్రతిరోజు ఆమె ఆఫీస్కి వెళ్ళి వచ్చేది. అతను త్వరలో బిజినెస్ పెట్టబోతున్నానని ఆమెకు చెప్పేవాడు. రోజులు గడిచాయి. నెల రోజులన్న చోట 45 రోజులు దాటింది. అప్పటికీ వాళ్ళ అమ్మా నాన్నలు తిరిగి రాలేదు. వీళ్ళ పెళ్ళి జరగలేదు. కానీ బిందు గర్భవతి అయిందని వాళ్ళకి తెలుస్తుంది. ఇక టైం వచ్చేసింది, ఎలాగోలా దీన్ని వదిలించుకోవాలి అనుకున్నాడు అతను. ఒకరోజు రాత్రి బిందు నిద్రపోతున్న సమయంలో అతను తన లగేజ్ తీసుకొని వెళ్ళిపోయాడు. తెల్లవారాక లేచి చూస్తే కుమార్ కనిపించలేదు. చాలాసార్లు ఫోన్ ట్రై చేసింది, కానీ లైన్ దొరకలేదు. ఇక ఆమెలో భయం మొదలైంది. బయటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళని అడిగింది. కుమార్ వాళ్ళ అమ్మా నాన్నల ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా? ఏంటమ్మాయి, మీ అత్తమామల ఫోన్ నెంబర్ మమ్మల్ని అడుగుతున్నావేంటి? అంటే వాళ్ళు ఇక్కడ చాలా రోజులుగా ఉంటున్నారు కదా, మీకు పరిచయం ఉంటుంది కదా. అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అంటే ఈ ఇల్లు కుమార్ వాళ్ళది కాదా? కాదు, ఇల్లు రాజశేఖర్ అన్నది. వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారు కదా. నీకు ఆ అబ్బాయికి కొత్తగా పెళ్ళైందని, మీరిద్దరూ ఈ వాటాలో దిగారని మాతో చెప్పాడు ఆ అబ్బాయి. మీ వాలకం చూస్తుంటే ఏదో జరగకూడదే జరిగినట్లు అనిపిస్తుంది. ఏమైంది అంటూ ఎదురు ప్రశ్నించింది పక్కింటావిడ. బిందుకి విషయం మొత్తం అర్థమైంది. దిక్కుతోచని స్థితిలో పుట్టింటికి తిరిగి వెళ్ళింది. జరిగిందంతా వాళ్ళకి చెప్పింది. మేము ఆ రోజే చెప్పాం, మా మాట విని మేము తెచ్చిన సంబంధం చేసుకోమని. నువ్వు విన్నావా? ఇప్పుడు ఇంత పరువు తక్కువ పని చేశావు. వీధిలో వాళ్ళకి మా మొహం ఎలా చూపిస్తాం మేము? ఇదంతా బయటపడకముందే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. అబార్షన్ చేయించుకున్నాక మంచి సంబంధం చూసి వేరే అబ్బాయితో పెళ్లి చేస్తాను అంటుంది వాళ్ళ అమ్మ సునీత. ఆ మాటతో బిందు గుండెల్లో రాయి పడినట్లయింది. తను ఏం మాట్లాడకుండా ఆ రోజంతా మౌనంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తప్పించుకొని పారిపోయింది. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా అమ్మ వాళ్ళు నన్ను వెతికి పట్టుకుంటారు, కాస్త దూరంగా వెళ్ళాలి అనుకుని తన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ డ్రా చేసి సెల్ ఫోన్ బస్ స్టాప్లో వదిలేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఒక బస్సు ఎక్కుతుంది. 2 గంటల ప్రయాణం తర్వాత చివరి స్టాప్ రావడంతో అక్కడ దిగుతుంది. అప్పటికే చీకటి పడిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియదు. బస్ స్టాప్ నుండి కాస్త ముందుకు నడిచింది. కాస్త దూరం నుండి ఆమెను గమనిస్తున్న శ్యామ్ అనే ఒక వ్యక్తి, పిల్ల ఊరికి కొత్తలా ఉంది, మెడలో చైన్ దగదగా మెరిసిపోతోంది. ఎవ్వరి కంటా పడకుండా పక్కకు తప్పించి ఆ చైన్ కొట్టేశామనుకో, ఈజీగా 78,000 వస్తుంది. 4 నెలలు హాయిగా గడిచిపోతుంది అనుకుంటాడు. నెమ్మదిగా తనను ఫాలో అయ్యి కాస్త చీకటిగా ఉన్న సందు దగ్గర ఆమె నోరు నొక్కేసి పక్కకు తీసుకెళ్తాడు. బిందు చాలా భయపడిపోతుంది. ఏయ్, మర్యాదగా నీ చైన్ తీసివ్వు అని అతను బెదిరించగానే ఆమె అతని చేతిని కొరికేస్తుంది. అప్పుడే అక్కడికి ఓ 2 కానిస్టేబుల్స్ వస్తారు. ఏంట్రా, మళ్ళీ దొంగతనం చేస్తున్నావా అంటూ శ్యామ్ను ప్రశ్నిస్తారు. అయ్యో, అలాంటిదేం లేదు సార్, ఏదో అడ్రస్ అడుగుతుంటే చెప్తున్నాను. ఏంటమ్మా, వీడు చెప్పేది నిజమేనా? కాదు సార్, మేమిద్దరం లవర్స్. వీడు నన్ను ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు విషయం తెలియగానే వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంది ఆమె. ఈ పిల్ల అబద్ధం చెప్తుంది సార్, నేను ఎప్పుడూ తనని చూడలేదు. అబద్ధం చెప్తున్నానా అంటూ బ్యాగ్లోంచి రిపోర్ట్స్ తీసి, ఇదిగోండి సార్, ఈ ఊర్లో జనాలు ఎవరికీ అనుమానం రాకూడదని సిటీకి తీసుకెళ్ళి నాకు టెస్ట్ చేయించి తీసుకొచ్చాడు 4 రోజుల క్రితం. ఈ విషయం మా ఇంట్లో తెలిసి వాళ్ళు నన్ను బయటకు గెంటేశారు. నీతో పాటు తీసుకెళ్ళు అని అడిగితే
నీకు నాకు ఏ సంబంధం లేదంటూ చేతులు దులుపుకుంటున్నాడు సార్ అంది ఆమె. ఆ రిపోర్ట్స్ చూసిన పోలీసులు, నువ్వు దొంగతనాలే అనుకున్నాం, ఇలాంటి ఫ్రాడ్ పనులు కూడా చేస్తున్నావా? ఇప్పటికి 2 సార్లు జైలుకెళ్ళావు, అయినా బుద్ధి తెచ్చుకోలేదు. నువ్వు తనని మోసం చేశావని, హింసిస్తున్నావని ఆ పిల్ల కేసు పెడితే ఇక బయటికి రాలేవు. ఎక్స్ట్రాలు చేయకుండా ఆ అమ్మాయిని నీతో పాటు తీసుకెళ్ళు, పెళ్లి చేసుకొని హాయిగా బతకండి అని వార్నింగ్ ఇచ్చాడు ఆ కానిస్టేబుల్. 2 రోజులకు ఒకసారి నేను ఇంటికి వచ్చి చెక్ చేస్తాను, ఆ పిల్ల సురక్షితంగా కనబడాలి అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? ఎందుకలా అబద్ధాలు చెప్పావు? ఏం కావాలి నీకు? షెల్టర్ కావాలి, అది కూడా సురక్షితమైన చోటు కావాలి. నేను ఒక దొంగని, నా ఇల్లు నీకు సేఫ్ ఎలా అవుతుంది? అవ్వాలనే కదా నేను పోలీసుల దగ్గర ఇరికించాను. ఇక మీదట నా ఒంటి మీద చిన్న గీత పడినా కారణం నువ్వే అని పోలీసులు తీసుకెళ్లి నిన్ను జైల్లో వేస్తారు. అది కావాలా నీకు? అబ్బా, నువ్వెక్కడ దాపరించావే నాకు? అయినా కడుపుతో ఉన్నానంటున్నావు, ఇంట్లో నుంచి బయటికి ఎందుకు వచ్చావు? నీ భర్త ఏమయ్యాడు? అవన్నీ నీకు అనవసరం. నాకు డెలివరీ అయ్యి నా అంతట నేను ఈ ఊరు దాటి వెళ్లే వరకు నువ్వు నాకు షెల్టర్ ఇవ్వాలి. ఊరికే ఏం అక్కర్లేదులే, డబ్బులు ఇస్తాను. డబ్బులా? ఏంట్రా నాయనా, ఇది పెద్ద సైకోలా ఉంది. ఇంటికెళ్ళాక పీక మీద కత్తి పెట్టి చంపేయదుగా అని లోపల భయపడుతూనే ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు శ్యామ్. తలుపు తెరవగానే ఆ గది చూసిన ఆమె, నువ్వు దొంగ అని చెప్పడానికి నీ రూమ్ ఒక్కటి చూస్తే చాలు. ఇవన్నీ కొట్టుకొచ్చిన సామానేనా? ఏదో ఒకట్లే. ఇవాళ పొద్దున లేచి ఎవరి మొహం చూశానో ఏంటో నువ్వు తగులుకున్నావు. ఉన్నది ఒకటే గది, ఇందులో ఇద్దరం ఎలా సర్దుకుంటాం? అందుకే నువ్వు బయట పడుకుంటావు, నేను లోపల పడుకుంటాను. ఆ రాక్షసి అని తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అతను. సారీ శ్యామ్, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళకి దొరికిపోతానని భయం వేసింది. ఇక్కడుంటే ఎవరికి అనుమానం రాదు. ఇదంతా నా బిడ్డను కాపాడుకోవడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఎంతో కాలం నీకు భారంగా ఉండను అని అనుకుంది. మరుసటి రోజు కొన్ని నెలల వరకు నేను బయటికి రాను, ఇంట్లోనే ఉంటాను. నాకేం కావాలన్నా అన్నీ నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి. ఇదిగో డబ్బులు తీసుకో. ఏం అక్కర్లేదు. ఎందుకు, నీ దగ్గర అంత డబ్బులు ఎక్కువయ్యాయా? నువ్వు కావాలనుకుంటే ఇవే డబ్బులు పెట్టి ఇంకెక్కడైనా ఇల్లు అద్దెకి తీసుకొని ఉండొచ్చు. కానీ పోలీసుల దగ్గర నన్ను ఇరికించి మరీ నాతో ఉండడానికి వచ్చావంటే నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అసలే కడుపుతో ఉన్నావు, ఏదైనా సమస్య వస్తే ఖర్చు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బేం లేదు. అది నీ దగ్గర పెట్టుకో, ఎమర్జెన్సీలో పనికొస్తుంది. ఇప్పటికైతే నా డబ్బులతో నీకు అవసరమైనవన్నీ తీసుకొస్తాను. దొంగవే కానీ ఇంకాస్త మంచితనం కూడా ఉంది నీలో. కాకపోతే నీ డబ్బులతో ఫుడ్ తినడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఒక దొంగవి కాబట్టి. నువ్వు కొట్టేసి తీసుకొచ్చిన డబ్బుల కోసం అవతలి వాళ్ళు ఎంత ఏడుస్తారో నీకు అర్థం కాదేమో కానీ నాకు అర్థమవుతుంది. ఇంకొకరి ఉసురు పోసుకొని నువ్వు పోగేసే డబ్బుతో నాకు ఎలాంటి సర్వీస్ అక్కర్లేదు. అది నా బిడ్డకు కూడా మంచిది కాదు. ఆమె మాటలు విన్న అతను మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 18 ఏళ్ళు నిండగానే ఆశ్రమంలో నుండి నన్ను బయటికి నెట్టేశారు. ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా ఎవడో ఒకడు నా మీద పెత్తనం చేయడం నాకు నచ్చేది కాదు. అందుకే బతకడానికి ఇలా దొంగగా మారాను. ఇదంతా ఆ పిల్లకి చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నాడు. ఇంట్లోనే ఉండిపోయిన బిందు ఆకలికి తట్టుకోలేక ఇంట్లో ఉన్న సరుకులతో వంట చేసుకుని భోజనం చేసింది. నేనన్న మాటలకి శ్యామ్ బాగా ఫీల్ అయి ఉంటాడు. అతని ఇంట్లోనే ఉంటూ అతన్నే మాటలు అంటున్నాను, తప్పు చేశానేమో అని అనుకుంది. ఈ శ్యామ్ తిరిగి ఇంటికి రాకముందే గిన్నెలన్నీ శుభ్రం చేసేయాలి. మనం పొద్దున్న మామూలుగా బిళ్ళపిచ్చామా, మళ్ళీ నా సామాన్తో ఎందుకు వండుకున్నావని దెప్పి పొడుస్తాడు అంటూ పాత్రలన్నీ శుభ్రం చేసేసి ఏమీ ఎరగనట్టుగా కూర్చుంది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన శ్యామ్, ఇదిగో 2 రోజులకు సరిపడా బియ్యం, కూరగాయలు తీసుకొచ్చాను, వీటితో వంట చెయ్యి. బిందు అతని వైపు దీర్ఘంగా చూసింది. దొంగతనం చేసిన డబ్బులు కాదు. ఈరోజు సెంటర్లో ఇటుక పనికి వెళ్ళాను. ఏంటి? అవును, తల్లి ఆకలితో ఉంటే బిడ్డ కూడా ఆకలితోనే ఉంటుంది. నువ్వు పౌరుషానికి పోయి తినను అంటే నా వల్ల ఒక పసికందు ఇబ్బంది పడినట్టే. అందుకే కష్టపడి సంపాదించి తెచ్చాను, చాలా. అతని మాటలకి బిందుకు చాలా సంతోషం వేసింది. రోజంతా బరువు పని చేశావు కదా,
అలసటగా ఉంటుంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో. నేను వంట చేసి పెడతానులే అంటూ సౌమ్యంగా మాట్లాడుతుంది. ఇవాళ పొద్దున వరకు దయ్యంలా గీమంటూ అరుస్తూ ఉంది. ఇప్పుడేమో సడన్గా ఇంత శాంతంగా మారిపోయింది. ఏంటో ఈ ఆడాళ్ళు ఎప్పటికీ అర్థం కారు అని మనసులో అనుకుంటూ అతను స్నానానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. అప్పటినుంచి ప్రతిరోజు అలాగే గడిచేది. 2 నెలల్లో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. గొడవలు పడ్డం మానేసి ఒకరి గురించి ఒకరు ఆలోచించడం మొదలుపెట్టారు. ఓ రోజు శ్యామ్, ఇప్పటికైనా చెప్పు బిందు, అసలెవరు నువ్వు? ఇలాంటి టైంలో నీ భర్త పక్కన ఉండకుండా ఆశ్రయం కోసం నాలాంటి వాడి దగ్గర ఉండాల్సిన అవసరం ఏంటి? బయటకి వెళ్తే నా బిడ్డ ప్రాణాలు పోతాయి శ్యామ్. అదేంటి? నేనొకడిని ప్రాణంగా ప్రేమించి మోసపోయాను. దాని ఫలితమే ఈ బిడ్డ. ఇంటికి వెళితే మా వాళ్ళు అబార్షన్ చేయించి మరో పెళ్లి చేస్తామన్నారు. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చేసాను. మీ అమ్మా నాన్నలు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా బిందు. కన్న కూతురు జీవితం పాడైపోతుంటే తట్టుకోలేక వాళ్ళు నీకు మళ్ళీ పెళ్లి చేయాలని అనుకొని ఉండొచ్చు. వాళ్ళ కూతురు మీద వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు నా కడుపులో ఉన్న బిడ్డ మీద నాకు ఉండకూడదా? మోసం చేసింది వాడు, కష్టం వచ్చింది నాకు. కానీ వీటితో ఏ సంబంధం లేని నా బిడ్డ తన ప్రాణం బలిస్తే వచ్చే సంతోషాన్ని నేను పొందాలంటావా? అలాంటి సంతోషం నాకు అవసరం లేదని నేను బయటికి వచ్చేశాను. కూతురిగా మా అమ్మా నాన్నల దగ్గర ఓడిపోయాను. ఆడపిల్లగా నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంలో ఓడిపోయాను. కానీ తల్లిగా నా బిడ్డ దగ్గర ఓడిపోవాలనుకోవడం లేదు. తనని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తాను. తనకి మంచి భవిష్యత్తు ఇస్తాను. తన సంతోషంలోనే నా సంతోషం వెతుక్కుంటాను. బిందు మాటలకి శ్యామ్ నోట మాట పడిపోయింది. నిండా కష్టాల్లో మునిగిపోయి కూడా బిడ్డను కాపాడుకోవాలని చూసే ఆమె వ్యక్తిత్వం అతనికి ఆకాశమంత ఎత్తులో కనిపించింది. ఆ రోజు నుంచి బిందు పట్ల అతనికి ఆరాధన మొదలైంది. అప్పటిదాకా జాలితో ఆమెకు సాయం చేసిన అతను ఆ రోజు నుంచి ఆమెను తన బాధ్యతగా స్వీకరించాడు. తనకు కావలసినవన్నీ తీసుకొచ్చేవాడు. టైంకి చెకప్లు చేయించేవాడు. ఎవరూ గుర్తుపట్టకుండా బుర్కా వేసి బయటికి షికార్లకు తీసుకెళ్లేవాడు. చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. బిందుకు నెలలు నిండిపోయాయి. ఓ రోజు సాయంత్రం ఇద్దరూ ఆరు బయట కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు. బిందు, నీకు పాప పుడుతుందనుకుంటున్నావా, బాబు అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు శ్యామ్? ఆడపిల్ల అయితే బాగుంటుందనుకుంటున్నాను. ఎందుకు? ఆడవాళ్ళు బార్ లాంటి ఇంటిని కూడా కోవెలగా మార్చగలరు. నువ్వు రాకముందు ఇంట్లో ఎటు చూసినా ఒంటరితనమే ఉండేది. సామాన్లన్నీ ఎక్కడివక్కడ పడుండేవి. నువ్వు వచ్చాక ఆ సామాన్లన్నీ నీటుగా ఒక చోటికి చేరాయి. నా జీవితం కూడా ఓ దారికొచ్చింది. ఏదో ఒక పని చేసుకొని నిజాయితీగా బతుకుతున్నాను. నిజాయితీగా బతకడంలో ఉండే తృప్తే వేరు కదా. ఇది నాకు నువ్వు ఇచ్చిన సంతోషమే. అందుకే ప్రతి ఇంట్లో ఒక అమ్మైనా ఉండాలి, ఒక ఆడపిల్లైనా ఉండాలి. పర్వాలేదు శ్యామ్, నీలో చాలా మార్పు వచ్చింది. నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి నీ వల్ల చాలా సంతోషంగా బతుకుతుంది. డెలివరీ తర్వాత ఓ 3 నెలలుండి నేను వెళ్ళిపోతానులే. నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నేను మీ పెళ్ళికి కూడా వస్తాను. ఆ మాటకి శ్యామ్ మనసు చివుక్కుమంది. నాకు నువ్వు వెళ్ళిపోవడమూ ఇష్టం లేదు, మరొకరిని పెళ్లి చేసుకోవడమూ ఇష్టం లేదు. నీ మీదున్న ప్రేమను బయటకి చెప్పే అవకాశం ఎప్పుడొస్తుందో అర్థం కావడం లేదు అంటూ అతను ఆలోచిస్తుంటాడు. అంతలోనే బిందుకి కడుపులో నొప్పి మొదలవడంతో హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కాసేపటికి ఆమెకు ఆడపిల్ల జన్మిస్తుంది. ఓ వారం రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకొస్తాడు. 3 నెలల తర్వాత ఓ రోజు, బిందు రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి శ్యామ్? అది సర్ప్రైజ్. ఆహా, సరే పద. వాళ్ళిద్దరూ బైక్ మీద బిందు పుట్టింటికి వెళ్తారు. అయ్యో, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వెళ్ళిపోదాం పద. ఎందుకు వెళ్ళిపోవడం? ఇంకా ఎన్నాళ్ళు పారిపోతావు? కన్న ప్రేమ నీకేనా, మీ అమ్మా నాన్నలకు ఉండదా? మహా అయితే తిడతారు, కొడతారు. ఆ తర్వాత మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా అంతే. నువ్వురా నాతో అని తన చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తాడు. సంవత్సరం తర్వాత కూతుర్ని చూసిన తల్లిదండ్రులు షాక్ అవుతారు. మొదట కాస్త కోప్పడతారు. అదేంటండి, సంవత్సరం తర్వాత మీ బిడ్డ కనిపిస్తే సంతోషించాలి కానీ కోప్పడతారేంటి అంటాడు శ్యామ్. మాది కోపం కాదు, బాధ.
నెలల తరబడి కూతురు కనబడకుండా పోతే ఆ తల్లిదండ్రులు అనుభవించే బాధ ఎలా ఉంటుందో మీకేం తెలుసు? బిందు ఏడుస్తూ వెళ్ళి తన తల్లిదండ్రుల కాళ్ళ మీద పడుతుంది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడే బిందు, శ్యామ్ కాసేపు పాపనెత్తుకో, నేను కిచెన్లోకి వెళ్ళొస్తాను అంటుంది. అదేంటి బిందు, శ్యామ్ అని పిలుస్తున్నావు? అబ్బాయి పేరు కుమార్ అని చెప్పినట్టున్నావు? బిందు ఏదో మాట్లాడబోయే లోపే శ్యామ్ కల్పించుకొని, అంటే ఆంటీ, నా పేరు శ్యామ్ కుమార్. కొంతమంది కుమార్ అంటారు, కొంతమంది శ్యామ్ అంటారు. ఓ అలాగా. బిందు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. శ్యామ్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? అమ్మ వాళ్ళు తనే కుమారుని అనుకుంటున్నట్లున్నారు. ఎలా ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది. బిందు తండ్రి నారాయణ శ్యామ్తో, నువ్వేం చేస్తుంటావు బాబు? మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు? మీతోనే కలిసి ఉంటారా? అంకుల్, నన్ను క్షమించాలి, నాకంటూ ఎవరూ లేరు. ఇక పని విషయంకొస్తే ఇన్నాళ్ళు ఏదో పని చేస్తూ గడిపేశాను. ఒక నిర్ణీత ఉద్యోగం అంటూ చేయలేదు. కానీ ఇప్పుడు అలా కుదరదు కదా. అందుకే సెంటర్లో సూపర్ మార్కెట్ పెట్టడానికి లోన్ అప్లై చేశాను. తెలిసిన ఒక పొలిటీషియన్ రికమెండ్ చేశాడు. సో ఇంకొన్ని రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు. సునీత, నారాయణ ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఏమైంది అంకుల్, నేను చెయ్యాలనుకుంటున్న పనితో ఏదైనా సమస్య? అయ్యో, అలాంటిదేం లేదు బాబు. దొంగతనాలో రౌడీయిజమో చేస్తే బాధపడాలి, కానీ గౌరవంగా ఏ పని చేసినా తప్పులేదు. దేవుడి దయ వల్ల మీకు బాగా కలిసి రావాలి. థ్యాంక్స్ అంకుల్. మీ ముగ్గురు కలిసి సంతోషంగా ఉంటే మాకు అంతకన్నా ఏం కావాలి? బిందు గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ కూతుర్ని, నా కూతుర్ని కూడా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నాది అని వాళ్ళకి భరోసా ఇస్తాడు శ్యామ్. ఆ సంభాషణ అంతా విన్న బిందు కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. సాయంత్రానికి వాళ్ళు అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరతారు. ఏమైంది శ్యామ్ నీకు? ఈ రోజు కంటే నువ్వే కుమారుని అబద్ధం చెప్పి వాళ్ళు కంగారు పడకుండా చేయగలిగావు. కానీ ఏదో రోజు నిజం తెలియాల్సిందే కదా. నేను అబద్ధం చెప్పింది వాళ్ళ కోసం కాదు, నీకోసం. నీకోసం ఒక్కరోజు కాదు, జీవితాంతం కుమార్ అనే పేరుతో బ్రతకాల్సి వచ్చినా అందుకు నేను సిద్ధమే. శ్యామ్, ఏం మాట్లాడుతున్నావు? వద్దు. నీకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉంది. నా కోసం దాన్ని పాడు చేసుకుంటే అది నేను తట్టుకోలేను. నువ్వు పాప కాకుండా నాకు వేరే భవిష్యత్తు అవసరం లేదు బిందు. నాలో మార్పు తీసుకొచ్చావు, మనిషిని చేశావు. నీతో పాపతో కలిసి బతకడం అలవాటు చేశావు. ఇన్ని చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటే నేను ఎలా తట్టుకోవాలి చెప్పు? ఆమె తన మనసులో, పైకి వద్దంటున్నాను కానీ నీతో కలిసి బతకాలనే ఆశ నాలో కూడా ఉంది శ్యామ్, కానీ నాకంత అర్హత లేదేమో అని అనుకుంది. ఆ తర్వాత ఒక వారం రోజులు గడిచాయి. ఈ విషయం గురించి బిందు చాలా ఆలోచిస్తుంది. శ్యామ్ని పొందే అర్హత నాకు లేదనడంలో అబద్ధం లేదు. కానీ నేనే తన సంతోషమైనప్పుడు దాన్ని తనకి దూరం చేసి నేను వెళ్ళిపోతే అది నేను తనకి చేసిన ద్రోహం అవుతుందేమో. నా కోసం ఇంత చేసిన వాడికి ప్రేమను పంచే అదృష్టం వస్తుంటే ఎందుకు కాదనుకోవాలి అని ఆలోచించి ఓ రోజు ఉదయాన్నే శ్యామ్ను, పాపను తీసుకొని గుడికి బయలుదేరింది. ఏంటి బిందు, ఇక్కడెవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది? అరే, ఆంటీ అంకుల్ కూడా వచ్చారు. బాగున్నారా అంకుల్? బాగున్నారా ఆంటీ? పెళ్ళెవరిది, మీ చుట్టాలదా అని ప్రశ్నిస్తాడు. అందుకు వాళ్ళిద్దరూ నవ్వుతారు. వేరే ఎవరి పెళ్ళో కాదు బాబు, నీకు బిందుకే పెళ్ళి. మీ పెళ్ళి మా కళ్ళ ముందు జరగలేదని, మా సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుందని బిందు అడిగింది. అందుకే ఇలా గుళ్ళో సింపుల్గా ఏర్పాటు చేశాం. వాళ్ళ మాటలు విన్న శ్యామ్ సంతోషానికి అవధులే లేవు. బిందుని ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు. ఐ లవ్ యూ బిందు, ఇంత హ్యాపీనెస్ ఇస్తావనుకోలేదు. చాలా థ్యాంక్స్ అంటూ ఆమె చేతులు పట్టుకొని భావోద్వేగానికి లోనవుతాడు. నువ్వే నా ప్రపంచం శ్యామ్, చివరి వరకు నీతోనే ఉంటాను అంటుంది బిందు. తర్వాత ఎంతో ఆనందంగా పెళ్లిపీటలెక్కి మంగళ వాయిద్యాలు, అమ్మవారి దీవెనలు, తల్లిదండ్రుల ఆశీర్వాదాల మధ్య మూడు ముళ్ళ బంధంతో ఒక్కటవుతారు ఆ జంట. అప్పటి నుండి వాళ్ళిద్దరూ పాపతో కలిసి ఒక కుటుంబంగా సంతోషంగా జీవిస్తారు. ఎవరు ఏ మజిలీ చేరాలో ఆ దేవుడు ఎప్పుడో రాసి ఉంచుతాడు. మనం కేవలం భగవంతుడిపై నమ్మకం ఉంచి జీవితంలో ముందుకు నడవాలి. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.